ఇంత చమత్కారంగా చెప్పారని ఇంకేం చెప్పాలి ధర్మానికి? అంతే కదయ్యా. సమరము సాహసంబు, మాటి మాటికి రాజు కయ్యానికి కాలు దివ్వకూడదు. సమరము సాహసంబగును సంపదలంబయి పుచ్చుకోలు పథ్యమి రిపులేలగల్గుదురు. సంసమరము సాహసంబగుట సంపదలంబయి పుచ్చుకోలు తథ్యమి రిపులేలగల్గుదురు. అహంకృతి పెంపును ఉత్కటంపు కోపము మగిడించునట్టి నరపాలునకు. అహంకృతి పెంపును ఉత్కటంపు కోపము మగిడించునట్టి నరపాలునకు. అట్లగుటన్ హితంబు సామము, అట్లగుటన్ హితంబు సామము. తనయంత వాడైన మానవనాథునిడన్ మహీశ్వర, తనయంత వాడైన మానవనాథునిడన్ మహీశ్వర. హితంబు సామము. సమరము సాహసంబు. ఎప్పుడూ యుద్ధం దుస్సాహసమేనయ్యా. యుద్ధం అనేది అన్ని వేళలా ఏదో కయ్యానికి కాలు దిగినట్టుగా తెల్లారు లేవగానే ఎవరి మీద యుద్ధం చేద్దామని ఎప్పుడూ రాజు ఆలోచించకూడదు. అంటే ఇప్పుడు నాయకులు కూడా ఎవరిని తిడదాం, ఎవరిని తిట్టిపోద్దామని ఆలోచించకూడదు. ముందు మన పని పరిపాలన, తిట్టడం కాదు. సమరము సాహసము. సంపదలు అమ్మయి పుచ్చుకో. ఆ రకంగా డబ్బు సంపాదిద్దాం. మన దగ్గర మన రాజ్యంలో సంపదలు లేవు, పాడు లేదు, పంట లేదు, కాబట్టి పక్క రాజ్యం మీద దాడి చేద్దాం, వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించి వాళ్ళ సంపదలు దోచేసుకుందాం. దుర్మార్గం ఇంతకంటే ఇంకోట్లేదు. ఎంత స్పష్టంగా చెబుతోందో భారతం అధర్మాన్ని ఖండిస్తూ. సంపదలు అమ్మయి పుచ్చుకోలు పథ్యమే. ఆ రకంగా సంపాదిస్తారా? శుభ్రంగా శత్రురాజ్యం ఆయన భరించి పరిపాలన నేర్చుకో. నీ దగ్గర పాడి లేదు, పంట లేదంటే ఎందుకు లేదు? ఇంతకు చెప్పుకున్నాం. రాజు శీలంలోనే దోషాలు ఉన్నప్పుడు, రాజు పరిపాలనలో దోషాలు ఉన్నప్పుడు, రాజు దృష్టి సరిగ్గా లేనప్పుడు, మంత్రులు ఇతర నాయకులు అందరూ డబ్బు సంపాదనే పరమధ్యేయంగా ప్రవర్తిస్తున్నప్పుడు, అవినీతిని లెక్క చేయనప్పుడు, అవినీతి పరులకు శిక్షలు లేనప్పుడు, దేశంలో పంటలు పండవు, దేశంలో వానలు కొరవవు, శిశువులు మరణిస్తారు, అకాల మరణాలు జరుగుతాయి. ఇవన్నిటికీ నాయకత్వం కారణం, బాధ్యత వహించవలసిందే. భారతం చెబుతున్న మాట. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న కుత్రచిత్ ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ ఊర్ధ్వబాహుర్విరోమ్యేష నచ గచ్చిశృణోతి మే. వ్యాసుడు మొత్తుకున్నాడు. భక్తి టీవీ మొత్తుకుంటోంది, నేను మొత్తుకుంటున్నా, తెక్కన గారు మొత్తుకున్నాడు. ఊర్ధ్వబాహుర్విరోమ్యేష నచ గచ్చిశృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే. చేతులెత్తి మొత్తుకుంటానయ్యా. 1700 శ్లోకాలు రాశానయ్యా భారతం పేరు మీద. 1400 భాగాలు చెప్పామయ్యా. చేతులెత్తి మొత్తుకుంటున్నా. ఊర్ధ్వబాహుర్విరోమ్యేష నచ గచ్చిశృణోతిమే. నా మాట ఎవడికి ఎక్కట్లా. పద్యాలు పాడండి, పాటలు పాడండి, కథ ఒకటండి, ఇంకో కావ్యం చెప్పండి అనేవాడే తప్ప చెప్పింది విన్నామా, విన్నది చేసామా అనేది అక్కర్లేదు జనానికి. అందుకని ఊర్ధ్వబాహుర్విరోమ్యేష నచ గచ్చిశృణోతిమే ధర్మాదర్థశ్చ కామశ్చ. ఆ డబ్బు సంపాదించవచ్చు, తప్పు లేదు. కామశ్చ కోరికలు తీర్చుకోవచ్చు, తప్పు లేదు. కానీ ధర్మాత్, అవి ధర్మబద్ధమేనా? ఆ డబ్బు ధర్మంగానే వచ్చిందా? ఆ కోరికలు ధర్మంగానే తీరాయి? ఇది ఆలోచించకపోతే దేనికి పురాణాలండి? దీని తర్వాత ఇంకోటి, దీని తర్వాత ఇంకోటి, దీని తర్వాత ఇంకోటి. సరే, నా తర్వాత ఇంకొకడు ఎవడో ఒకడు చెబుతాడు. ఎన్నేళ్ళుగా చెబుతూనే ఉన్నారు. ఏమైంది? మళ్ళీ మనం తీసుకెళ్ళి ఓటేయడం కూడా మనకు తెలియట్లేదే. పక్కా ఎవడు గెలుస్తాడో వాడికి వేస్తున్నాం, కానీ ధర్మానికి వేస్తున్నామా? మొన్నటి ఎన్నికల్లో కాస్త తెలివి ప్రదర్శించారు, కొంచెం నయం. పైన కింద కూడా కొంచెం మంచి ప్రభుత్వాలు వచ్చాయి. మేము ఒత్తుకోవడం కొంత ఉపయోగపడింది మాకు తెలుసు. మేము చేసిన సాహసాలు, మేము చెప్పిన ఉపయోగపడ్డాయి మాకు తెలుసు. అందుకే కాస్త మళ్ళీ ఉత్సాహం వస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కనుక అవినీతి పరులకి పట్టం కట్టబడుతుంటే నేను ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి పోయేవాడిని, అనుమానమే లేదు. ఇంకెందుకు అనవసరం చెప్పడం ఇక్కడ. కొంతమంది ఇంకా వినేవారు ఉన్నారు, జరుగుతున్నాయి, చైతన్యం ఉందని అనబట్టే చెబుతున్నాం, అనుమానమే లేదు. అందుకని ఊర్ధ్వబాహుర్విరోమ్యేష నచ గచ్చిశృణోతి. ఎవడు వినట్లేదే. ధర్మంతో కానీ అర్థకామాలు సాధింపబడు. స కిమర్థం న సేవ్యతే. ఆ ధర్మాన్ని నమ్ముకోకుండా డబ్బుని, కోరికల్ని, పోటీలని, ప్రచారాన్ని, వీటిని నమ్ముకుంటారేమిటయ్యా అని స్పష్టంగా చెప్పాడు. అందుకని సమరము సాహసంబు. చాలా దుస్సాహసమైన పని. సంపదలు అమ్మయ్యి పుచ్చుకోలు పశ్చిమే. ఆ రకంగా సంపాదించాలి కూడా దుర్మార్గం. దోపిడీల ద్వారా, దాడులు చేయడం ద్వారా, శత్రువులను జయించడం ద్వారా. పరిపాలన అంటే ఇతర పార్టీలను తిట్టడం కాదు. ముందు మన పార్టీని సరిగ్గా చూసుకోవడం, మన ప్రభుత్వాన్ని సరిగ్గా చూసుకోవడం. లేచింది మొదలు ఎవరిని తిడదామని చూడకూడదు. ఈ సమరం ఎంతో, ఈ తిట్టడం అంతే. రిపులు ఏలగలుగుతారు. అసలు శత్రువులు ఎందుకుంటారయ్యా? మనిషికైనా, రాజుకైనా, రాజకీయ నాయకుడికైనా శత్రువులు ఎందుకుంటారు? ఉండకుండా ఉండాలంటే అహంకృతి పెంపును ఉత్కటంపు కోపము మగిడింపజాలు నరపాలనకు. అహంకారం గనక తగ్గించుకుంటే, కోపాన్ని గనక తగ్గించుకుంటే రాజకీయ నాయకుడికి శత్రువులు ఎందుకుంటారు అసలు?
అహంకారం అంటే ఏమిటి? గర్వం కాదు. నేనే ఉండాలి, మా పార్టీయే ఉండాలి, మళ్ళీ మేమే ఉండాలి, 2019లో మేమే, 2026లో మేమే. అప్పటి వరకు భగవంతుడు మనం ఉంచాలి కదా భూమి మీద. ఏం మాట్లాడతారండి? మందే మొత్తం సృష్టి అంతా. అసలు 2019 గొడవ ఇప్పుడు దేనికి? ఇంకా 4 ఏళ్ళు ఉంది. మనం పీఠమేకి ఇంకా 6 నెలలు కాల. అందరికీ శాశ్వతంగా వాళ్లే కూర్చోవాలి పీఠంలో, ఫెవికాల్ రాసేసుకుని మళ్ళీ తర్వాత కొడుకును కూర్చోబెట్టాలి. కొడుకు లేకపోతేనే కూతురు, లేకపోతే కూతురు కూడా అక్కర్లా. స్పష్టంగా ప్రజాస్వామ్యం దగ్ధమైపోవట్లేదండి. దానికి భారతం సమాధానం కాదు. ఇది అహంకారం కాదు. ఇది నేనే ఉండాలి, నా తర్వాత నా కుటుంబం ఉండాలి. ఎందుకంటే నేను చేసిన అవినీతి బయటపడకుండా. నేను నీతిపరుడు అయితే నాకు బెంగలేదు, ఎవడొస్తే నాకే. నేను అవినీతి పరుడని నాకు తెలుసు కాబట్టి మా అబ్బాయి ఉంటే ఈ సంపద వాడికే ఇస్తాను కాబట్టి వాడు మా నాన్నగారు గొప్ప చేసి భక్తులని చెప్తాడు. అహంకారం పెరుగుతోంది, కోపం ఎక్కువ అవుతుంది అనవసరంగా. రాజకీయ నాయకత్వంలో ప్రశాంతత ఉండాలి, ధర్మం ఉండాలి, నిగ్రహం ఉండాలి. మాకు మళ్ళీ మాట్లాడేవాడుకో నాటకం వేసేవాడుకో కోపాలు తప్పు. కళాకారులు మేము, మాకు ఆవేశం లేనిదే కళే ఉండదు. నాయకులు కోపాలను కూడా తగ్గాలి. అవి ఉంటే ఎందుకు ఉంటారయ్యా? నిపులు ఏలగలుగుతారు. అట్లా కూడా హితంబు సామము. ఎప్పుడైనా సరే సామోపాయం ద్వారానే జయించుకురావాలి అందరినీ. కాస్త నలుగురిని కలుపుకోలుగా మాట్లాడితే అందరూ వచ్చి మన దగ్గరే ఉంటారు. ప్రతిపక్షాల వాళ్ళు కూడా మనకు సహకారం చేస్తారు. ధర్మాన్ని ధర్మంగా ఒప్పుకోకపోతే ఎలాగా? దానివల్ల శత్రువులు తయారవుతారని స్పష్టంగా భారతంలో ఈవేళ ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలు భారతంలో 5000 ఏళ్ల క్రితం చెప్పాడంటే ఏం భారతం అండి ఇది? ఇది మన నిజ జీవితం కాదా? మానవ జీవితమే ఒక మహాభారతం అని మహాకవి శ్రీశ్రీ అన్నమాట ప్రతి క్షణం ప్రతిరోజు మనకి భక్తి టీవీ ముందు 8 గంటలకు కూర్చోగానే గుర్తు రావట్లా. మానవ జీవితం కోసం మహాభారతం వినాలి, వానల కోసం పెళ్ళిళ్ళ కోసం కాదు. అంచేతను సామం అట్లు సామం తనయంత వాడైన మానవనాథుడని మహీశ్వర. తనలాంటి వాడు ఎవడన్నా ఉంటే ఇక కంటికి నిద్రకు వచ్చిన సుఖం బగునే రెతికేళ్ళని ఏడుస్తూ కూర్చోకు. మంచిది. అటువంటి వాడితో సామంగా ఉండు, సంధి చేసుకో, స్నేహంగా ఉండు, హాయిగా నడుస్తుంది, ఏమి ఇబ్బంది? అందుకే భారతం చాలా సందర్భాల్లో యుద్ధ రాహిత్యాన్ని, శాంతిని ప్రోత్సహించింది. కాబట్టే విమర్శకులు, సాహితీ విమర్శకులు, జీవి సుబ్రహ్మణ్యం గారు లాంటి మహానుభావులు, ఇంకా చాలామంది విమర్శకులు భారతంలో ప్రధాన రసం ఏది అని చర్చ చేసి శాంతరసం ప్రధానమని చేర్చారు. యుద్ధం ప్రధానంగా కలిగిన భారతం కావ్యంలో శాంతరసం ప్రధానమని చేర్చారు. శాంతరస ప్రధానమైన కావ్యం భారతం అన్నారు. ఎందుకంటే దీని మొత్తం ఈ యుద్ధం అంతా రణగీతము పాడేదం ఇంకా శాంతికై. ఈ రణగీతం అంతా దేనికంటే శాంతి కోసం. శాంతి కోసం ఒక్కోసారి యుద్ధం చేయాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే అవతల వాళ్ళు శాంతిగా లేరు, మన శాంతిని జడగొడుతున్నారు. వాళ్ళ మీద యుద్ధం చేయకపోతే ఎలాగా? అప్పుడే శాంతి స్థాపన అవుతుంది. అందుకని ఒక్కోసారి శాంతి కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది, తప్పు లేదయ్యా. కానీ భారతం ప్రధానంగా శాంతరస ప్రధానమైన కావ్యం. మన జీవితాలు కూడా శాంతరసంతోనే ముగియాలి. అద్భుత రసం పరమాత్మ దర్శనం. ఆ తర్వాత కలిగేది శాంతమే కదండి. భగవద్ దర్శనం అయ్యాక కలిగేది శాంతి. అందుకే ఆత్మశాంతి అంటారు. ఆత్మ భగవంతుడు, తద్వారా కలిగే రసం శాంతరసం. అందుకే ఆత్మశాంతి. ఆ శాంతరసానికే మన జీవితాలైనా, దేశ జీవితమైనా, ఏదైనా ఆ మార్గంలో అలాగే వెళ్ళాలి. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు కిచెన్ అనే మాటను మన జీవితంలోంచి పరిహరించి వంటగది అని వాడదాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు కాంటినెంటల్ హాస్పిటల్స్.